హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ వచ్చేసింది. ఒక్క రోజులో ఐపీఎల్ జరగబోతుంది. అండ్ ఈలోపు ఒక 8 మంది మాజీ క్రికెటర్లు మాత్రం ప్లే ఆఫ్ వెళ్ళే 4 టీమ్స్ గురించి చెప్పారు. సో ఒక్కొక్క టీం ఏ టీం ఎన్నిసార్లు ఎవరు చెప్పారు అనేది వీడియోలో చూడబోతున్నాం. అదేవిధంగా కొన్ని రూల్స్ అయితే మారాయి, అవేంటో కూడా చూడబోతున్నాం. రేపటి నుంచి జరగబోయే ఐపీఎల్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ మీ ప్లే ఆఫ్ టీమ్స్ ఏవో కామెంట్ చేయండి. ఐపీఎల్ అన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కెప్టెన్స్ మీటింగ్లో అయితే కొన్ని రూల్స్ మారాయి. ఒకటి ఏంటంటే బంతికి సలైవా రాయకూడదని చెప్పి కరోనా టైంలో రూల్ వచ్చింది. దాన్ని ఇప్పుడైతే తీసేశారు. దీనివల్ల ఫాస్ట్ బౌలర్స్కి రివర్స్ స్వింగ్ అవుతుంది, కాస్త హెల్ప్ అవుతుంది. మహమ్మద్ షమి, టిమ్ సౌదీ లాంటి ప్లేయర్స్ దీని గురించి చాలా కాలంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి, సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ వల్ల చాలా టీమ్స్ అయితే మ్యాచెస్ ఓడిపోతున్నాయి. ఆ డ్యూ నుంచి తప్పించుకోవడానికి 11 ఓవర్ల తర్వాత ఇంకో బాల్ తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. దీనివల్ల గ్రిప్ దొరుకుతుంది, డ్యూ ఎఫెక్ట్ చూపించదు అని చెప్పి వాళ్ళ యొక్క ప్లాన్. సో మొత్తానికైతే ఇవి 2 చెప్పుకోదగ్గ రూల్స్, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఒక 8 మంది మాజీ క్రికెటర్లు, దిగ్గజ క్రికెటర్లు చెప్పినటువంటి ప్లే ఆఫ్ లిస్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అందులో ఏ టీం ఎన్నిసార్లు వచ్చిందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే వీరేందర్ సెహ్వాగ్ చెప్పినటువంటి ప్లే ఆఫ్ టీమ్స్ అయితే ముంబై ఇండియన్స్ వెళ్తుందని, అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్, ఈ 4 టీమ్స్ పేరైతే సెహ్వాగ్ అయితే చెప్పాడు. అండ్ నెంబర్ 2 గిల్క్రిస్ట్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేమ్ చెప్పాడు ఇతడు, సన్ రైజర్స్ హైదరాబాద్ నేమ్ చెప్పాడు, ఢిల్లీ క్యాపిటల్స్ నేమ్ చెప్పాడు, అండ్ ముంబై ఇండియన్స్ నేమ్ చెప్పాడు. అండ్ అదేవిధంగా హర్ష బొగ్లే కామెంటేటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ నేమ్ చెప్పాడు, ముంబై ఇండియన్స్ చెప్పాడు, అండ్ కోల్కతా నైట్ రైడర్స్ చెప్పాడు, అండ్ ఆర్సీబీ నేమ్ కూడా చెప్పడం జరిగింది. షాన్ పొలాక్ సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అదేవిధంగా మనోజ్ తివారీ మాజీ క్రికెటర్, ఇతడు చెప్పినటువంటి నేమ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఇతను చెప్పాడు. అండ్ సైమన్ డొల్ ఒకప్పటి ఫాస్ట్ బౌలర్, ఇతడైతే చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ పంజాబ్ కింగ్స్ నేమ్స్ అయితే చెప్పాడు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మైకెల్ వాన్, ఇంగ్లాండ్ సంబంధించిన కెప్టెన్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్. సో ఇతడు ఒక్కడే సన్ రైజర్స్ హైదరాబాద్ నేమ్ అయితే చెప్పలేదు. అండ్ నెక్స్ట్ బాంగ్వా, సో ఇతడు జింబాబ్వేకి సంబంధించిన ప్లేయర్, ఇతడు ఎస్ఆర్హెచ్ అండ్ గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ అండ్ లక్నో సూపర్ జెయింట్ నేమ్ అయితే చెప్పాడు. సో మ్యాక్సిమం మీరు చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ నేమ్ని 7 సార్లు చెప్పారు. ఒక మైకెల్ వాన్ తప్ప అందరు చెప్పారు. అది స్ట్రాంగెస్ట్ టీమ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆర్సీబీ 2 సార్లు వచ్చింది, గుజరాత్ టైటాన్స్ చూసుకున్నట్లయితే 3 సార్లు వచ్చింది, రాజస్థాన్ రాయల్స్ నేమ్ ఒక్కసారి కూడా ఎవరు చెప్పలేదు, చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు చెప్పారు, పంజాబ్ కింగ్స్ 5 సార్లు, ఎస్ఆర్హెచ్ తర్వాత హైయెస్ట్, అండ్ కేకేఆర్ 4 సార్లు, అండ్ ముంబై ఇండియన్స్ 5 సార్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 1 సారి, అండ్ లక్నో సూపర్ జెయింట్ 2 సార్లు. సో ఈ విధంగా అయితే హైయెస్ట్ అందరు సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి బ్యాటింగ్ డెప్త్ అండ్ బౌలింగ్ వెరైటీ కూడా ఈసారి మారింది దానివల్ల. సో మీ ప్లేయింగ్ మీరేమనుకుంటున్నారు? టాప్ 4 టీమ్స్ ఏవైతే అనుకుంటున్నారు కామెంట్ చేయండి.